చూడగానే దీన్ని పన్నీర్ కర్రీ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. పన్నీర్ లేకుండా ఒక డెలీషియస్ పన్నీర్ కర్రీని సొరకాయ పెసరపప్పు యూజ్ చేసి ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని 1 గంట పాటు ఇలా చక్కగా నానబెట్టేసుకోవాలి. ఇలా మంచిగా నానిపోయిన తర్వాత నీళ్ళన్నీ పక్కకు తీసేసి పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 1 కప్పు సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 6 నుంచి 7 దాకా తీసుకున్న, కొద్దిగా కొత్తిమీర తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం. ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం పట్టేసుకున్న ఈ మొత్తం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యేదాకా మనం సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఎక్కువగా ఉన్న టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ టైం పట్టేది మనకు ఇక్కడే. దీన్ని నిదానంగా మనం సిమ్లో పెట్టేసుకొని ఈ నీరు మొత్తం పోయి ఇలా గట్టి పడేదాకా దీన్ని చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా చేయి పెట్టి చూసినప్పుడు అంటుకోకుండా ఉంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం నూనె రాసుకొని అడుగున ఇలా మొత్తం ఈ పేస్ట్ మొత్తం సెట్ చేసుకోవాలి నీట్గా. ఇలా మంచిగా ఈ బౌల్లో ఒక గ్లాస్ పెట్టి నీట్గా సెట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, మనకి స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకొని చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నైఫ్తో నీట్గా. ఇలా మంచిగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 దాకా టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నా. కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటి రెండింటిని మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచిగా వీటన్నిటిని వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మంచిగా వేయించుకొని ఇక్కడ నేను ఒక 4 టమాటోల్ని మిక్సీలో వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పట్టేసుకున్న దీన్ని ఇందులో వేసేసుకోవాలి. టమాటోలు పచ్చి వాసన వెళ్ళేదాకా కొద్దిగా మనం వేయించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఈ కర్రీని కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకొని కాస్త మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పెరుగు వేసుకుంటున్నా. ఒక 1/2 కప్పు దాకా. కర్రీ మంచిగా మనకి చిక్కగా వస్తుంది. క్రీమ్ కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ, ఇలా పెరుగు కానీ వేసుకోవాలి కర్రీలో. ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, పెసరపప్పు, సొరకాయ ముక్కలు, వీటన్నిటిని వేసేసుకోవాలి.
ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఈ కర్రీని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మన సొరకాయ పెసరపప్పుతో అద్భుతమైన పన్నీర్ టేస్ట్‌లో ఉండే కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.